డీలిమిటేషన్తో దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదా? మరి విపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? దీనిపై లోక్సభలో అమిత్ షా చెప్పిన లెక్క ఏంటి? డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో అన్నారు. దానికి ఆయన చెప్పిన లెక్కలు ఏంటంటే, ఏపీలో లోక్సభ స్థానాలు 25 ఉంటే అవి 38కి పెరుగుతున్నాయి, తెలంగాణలో 17 నుండి 26కు, కర్ణాటకలో 28 నుండి 42, తమిళనాడు 39 నుండి 59, కేరళలో 20 నుండి 30కి సీట్లు పెరుగుతాయని చెప్తున్నారు. అంతేకాదు సౌత్లో జనాభా కంటే సీట్లు ఎక్కువగా పెరుగుతున్నాయని కూడా ఆయన చెప్తున్నారు. कर्नाटक राज्य में 543 के सदन में अभी 28 सीटें, आंध्र प्रदेश इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की, तो सीटें हो जाएगी 38। तेलंगाना में 17 सीटें हैं अभी और सीटें हो जाएगी 26। अभी तमिलनाडु की सदन में प्रतिशत स्ट्रेंथ 7.18% है, वो बढ़कर हो जाएगी 7.23। केरला में 20 सांसद हैं, 3.68% इनका स्ट्रेंथ है, 20 की जगह 30 सांसद होंगे. अरे अमित शाह చెప్తున్న లెక్క నిజమేనా? 543లో తెలంగాణ లోక్సభ సీట్ల శాతం 3.13, అది 26 సీట్లకు పెరిగితే 3.18% అవుతుంది. ఇట్లా సౌత్ స్థానాలు మొత్తంలో 23.76 నుండి 23.97కు పెరుగుతాయి. కాబట్టి ఇందులో అన్యాయం ఎక్కడుంది అని అమిత్ షా ప్రశ్నిస్తున్నారు, తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. కానీ 850లో సౌత్ నుండి ఉండేది 195 మంది మాత్రమే, ఇప్పుడు 543లో 130 మంది ఉన్నారు. ఈ తేడా చాలా పెద్దది కాబోతోంది. యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాల డామినేషన్ పెరిగి దక్షిణాదిపై వివక్ష పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.